రాష్ట్రంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు జరుపుతున్న దాడుల్లో నీటి పారుదల శాఖ కాసులు కురిపిస్తోంది. ఆ శాఖకు చెందిన అధికారులే వరుసగా పట్టుబడుతున్నారు. ఇక ఏసీబీకి చిక్కిన నీటి పారుదల శాఖ అధికారుల అక్రమ సంపాదన చూస్తే ఎవరైనా నోరెళ్లబెట్టాల్సిందే. ఏసీబీ నిర్వహిస్తున్న దాడుల్లో ఇప్పటి వరకు చాలా మందే పట్టుబడ్డారు. అందులో 1000 నుంచి లక్షల్లో లంచం తీసుకుంటూ దొరికిన అధికారులు కూడా ఉన్నారు. ఉపాధ్యాయులు, వ్యవసాయ అధికారులు, పోలీసు అధికారులు, తహసీల్దార్లు, నీటిపారుదల శాఖ ఇంజనీర్లు ఇలా అన్ని విభాగాలకు చెందిన అధికారులు లంచం తీసుకుంటూ పట్టుబడిన వారి జాబితాలో ఉన్నారు. అయితే ఇప్పటి వరకు పట్టుబడిన వారితో పోల్చి చూసుకుంటే ఇరిగేషన్ శాఖ అధికారులు భారీగా ఆస్తులు కూడబెట్టినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మే 31 లంచం తీసుకుంటూ ఇరిగేషన్ శాఖ ఏఈఈ నికేష్ పట్టుబడ్డాడు. విచారణలో భాగంగా ఆయన ఆస్తులపై డిసెంబర్లో ఏసీబీ అధికారులు దాడులు జరిపారు. సుమారు 30 చోట్ల ఏకకాలంలో దాడులు నిర్వహించగా అధికారికంగా 17.73 కోట్ల రూపాయలు అక్రమాస్తులను గుర్తించారు. బహిరంగ మార్కెట్లో వాటి విలువ సుమారు 200 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. నానకరాంగూడ, శంషాబాద్, గచ్చిబౌలిలో విల్లాలు, మొయినాబాద్ మండలం సజ్జనపల్లి, తోలకట్ట, నక్కలపల్లిలో 3 ఫామ్ హౌస్లు, 3.5 కోట్లు విలువ చేసే ఓ వాణిజ్య భవనం, నార్సింగిలో 4 అంతస్తుల హాస్టల్ భవనం, తాండూరులో 3 ఎకరాలు, బ్యాంకు లాకర్లో కిలోన్నర బంగారం, వజ్రాలు, 6.5 ఎకరాల వ్యవసాయ భూమి. నీటిపారుదల శాఖ సిఐడి డిపార్ట్మెంట్ ఇంజనీర్ ఇన్ చీఫ్ కాళేశ్వరం ఈఎన్సీగా చేసిన భుక్యా హరిరాంపై ఏసీబీ అధికారులు నిర్వహించిన దాడుల్లో కోట్లు విలువైన ఆస్తులను గుర్తించారు. గజ్వేల్ పరిసర ప్రాంతాల్లో 100 ఎకరాల భూమి ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం దానిపై దర్యాప్తు జరుగుతోంది. ఏకకాలంలో 13 చోట్ల దాడులు నిర్వహించగా భారీగా ఆస్తులు లభ్యమయ్యాయి. అందులో షేక్పేట్లో విల్లా, కొండాపూర్లో విల్లా, శ్రీనగర్లో ఫ్లాట్, మాదాపూర్లో కూడా ఫ్లాట్, నార్సింగ్లో ఫ్లాట్, అమరావతిలో కమర్షియల్ ఫ్లాట్, అలాగే మార్కూక్ మండలంలో 28 ఎకరాల వ్యవసాయ భూమి, పటాన్ చెరువులో 20 గుంటలు, హైదరాబాద్లోని శ్రీనగర్ కాలనీలో 2 ఇండిపెండెంట్ ఇల్లు, బొమ్మల రామారంలో 6 ఎకరాల్లోని మామిడి తోటలో ఒక ఫామ్ హౌస్, కొత్తగూడెం కుత్బుల్లాపూర్లో ఓపెన్ ప్లాట్, మిర్యాలగూడలో ఓపెన్ ప్లాట్, BMW కారు సహా ద్విచక్ర వాహనాలు, బంగారు ఆభరణాలు, బ్యాంకు డిపాజిట్లు దొరికాయి. ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో అరెస్టైన ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నూనె శ్రీధర్ ప్రస్తుతం ఇంజనీర్ల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. ఆయనకు చెందిన 13 చోట్ల ఏసీబీ దాడులు చేయగా కోట్లు విలువ చేసే అక్రమ ఆస్తులను గుర్తించారు. కాళేశ్వరం ప్రాజెక్టు 6, 7, 8 ప్యాకేజీ పనులలో విధులు నిర్వహించారు. ప్రస్తుతం ఏసీబీ కస్టడీలో ఉన్న శ్రీధర్ ఆస్తులపై విచారణ జరుగుతోంది. శ్రీధర్కు అబరుపేటలో వాణిజ్య స్థలం, తెల్లాపూర్లో విల్లా, షేక్పేట్లో ఫ్లాట్, కరీంనగర్లో 3 ఫ్లాట్లు, హైదరాబాద్లో ఇండిపెండెంట్ హౌస్, వరంగల్లో ఇండిపెండెంట్ హౌస్, కరీంనగర్లో కూడా ఇండిపెండెంట్ హౌస్, 16 ఎకరాల వ్యవసాయ భూమి, హైదరాబాద్, వరంగల్, కరీంనగర్లలో 19 రెసిడెన్షియల్ ఓపెన్ ప్లాట్లు, 2 కార్లు, బ్యాంకులో భారీగా నగదు నిలువ, బంగారు ఆభరణాలను గుర్తించారు. ఏసీబీ అధికారులు లంచం తీసుకుంటున్న అధికారులను రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నా కొందరు అధికారుల తీరులో ఏమాత్రం మార్పు కనిపించడం లేదు. ఏసీబీకి పట్టుబడ్డ అధికారుల్లో ఇకనైనా మార్పు వస్తుందా అనే సందేహాలు వస్తున్నాయి. ఏసీబీకి పట్టుబడినా ఏమవుతుందిలే అనే ధీమాలో వాళ్ళంతా ఉన్నారా? దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలని కొందరు అధికారులు అవినీతికి పాల్పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికైనా అవినీతికి వ్యతిరేకంగా కఠిన చర్యలు తీసుకొస్తే లంచం తీసుకునే వారిలో భయం మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి రాజు లైవ్ ద్వారా అందిస్తారు. ఏసీబీకి నిత్యం ఏదో ఒక చోట అధికారులు అయితే చిక్కుతూ ఉన్నటువంటి పరిస్థితులు తీవ్ర స్థాయిలో కలకలం రేపుతున్నాయి. ప్రస్తుతం అయితే ప్రభుత్వంలోని పలు శాఖల్లో పనిచేసినటువంటి అధికారులు ఎట్టకేలకైతే రోజుకొకరు చొప్పున కనీసం రాష్ట్ర వ్యాప్తంగా అయితే ఎవరో ఒకరైతే ఏసీబీకి పట్టుబడుతూ వస్తున్నారు. ఈ క్రమంలో ఒక్కసారిగా వారి అక్రమాస్తులు తెలుసుకున్నటువంటి ఏసీబీ మాత్రం ఒక్కసారిగా అవకైనటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. గతంతో పోలిస్తే ఈసారి ఏసీబీ అధికారులకు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు పూర్తి స్థాయిలో దొరికినటువంటి పరిస్థితి. రెడ్డి హ్యాండెడ్గా లంచాలు తీసుకొని దొరకడమే కాకుండా అక్రమ ఆస్తులు కూడబెట్టుకున్నటువంటి పలు ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ రైట్స్ నిర్వహిస్తుంది. ఈ ఏసీబీ రైట్స్ లో భాగంగా పూర్తిగా వందల కోట్ల రూపాయలు అక్రమంగా కూడబెట్టుకునేటటువంటి వ్యవహారాన్ని అయితే ఏసీబీ బట్టబయలు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం అయితే ఇరిగేషన్ శాఖలో తీవ్ర కలకలం రేపుతుంది. మరి ముఖ్యంగా 36 శాఖలకు సంబంధించి అందులో ప్రధానంగా ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు పూర్తి స్థాయిలో ఏసీబీకి పట్టుబడినటువంటి ఘటనలు తేటతెల్లమవుతున్నటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఆ శాఖలో తీవ్ర కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే ఇరిగేషన్ శాఖకు సంబంధించి ప్రధానంగా 2024 మే 31న ఇంజనీర్ ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేస్తున్నటువంటి నికేష్ పట్టుబడడం జరిగింది. ఆయనపై డిసెంబర్ కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది. ఏకకాలంలో 30 చోట్ల ఏసీబీ దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి. భారీ 200 కోట్లకు పైగా ఆయన పడగలెత్తినటువంటి నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి నికేష్ ఎట్టకేలకు ఏసీబీ పట్టుబడినటువంటి పరిస్థితి. అవన్నీ కూడా ఏసీబీ గుర్తించినటువంటి పరిస్థితి మనం చూస్తాం. దాదాపుగా హైదరాబాద్, మొయినాబాద్ తో పాటు గచ్చిబౌలి, అదేవిధంగా మరియు నానక్రామ్ కూడా మరికొన్ని ప్రాంతాల్లో అక్రమాస్తులు కూడా పెట్టుకున్నారు. విలాసమైనటువంటి విల్లాలు నిర్మించుకున్నారు, ఫామాలు నిర్మించుకున్నటువంటి ఆ నేపథ్యంలో ఏసీబీ రైడ్లు నిర్వహించింది. పూర్తి స్థాయి ఏకకాలంలో 30 చోట్ల దాడులు నిర్వహించగా సుమారు 200 కోట్లకు పైగా ఆయన అక్రమ సంపదన కూడబెట్టినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అదే శాఖకు సంబంధించి చీఫ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి బుక్యా హరిరామ్ పై కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది. ఆయన అక్రమ 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి పరిస్థితి. కొన్ని పనులకు సంబంధించి లంచం డిమాండ్ చేసినటువంటి నేపథ్యంలో ఈ అక్రమాస్తులు కూడబెట్టుకున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ ఎట్టకేలకు బుక్యా హరిరామ్ పై కూడా ఏసీబీ దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి. ఏకకాలంలో ఆయనపై 13 చోట్ల ఏకకాలంలో ఏసీబీ దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి. 100 కోట్ల రూపాయలు అక్రమాస్తులు అయితే ఏసీబీ గుర్తించింది. అదే సందర్భంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రధానంగా ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గా పనిచేసినటువంటి జూనియర్ శ్రీధర్ పై కూడా ఏసీబీ దాడులు నిర్వహించింది. ఈ క్రమంలో 13 చోట్ల ఏకకాలంలో తన సోదాలు నిర్వహించింది ఏసీబీ. ఈ క్రమంలో దాదాపు 6, 7, 8 కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ఆయన గత కొంతకాలంగా పనిచేశారు. అదే సందర్భంలో ఆయనపై ఆరోపణలు వెల్లువెత్తినటువంటి నేపథ్యంలో పూర్తి స్థాయి ఏసీబీ దాడులకు పూనుకున్నటువంటి పరిస్థితి. ఎట్టకేళ్ళ ఆయనపై దాడులు నిర్వహించినటువంటి ఆ పరిణామ క్రమంలో 100 కోట్ల రూపాయలు ఆయన కూడా వెనుకేసుకోవడం జరిగింది. హైదరాబాద్ తో పాటు కరీంనగర్ తో పాటు మరికొన్ని జిల్లాల్లో కూడా అక్రమాస్తులు కూడా పెట్టుకున్నారు. మరి ముఖ్యంగా రియల్ ఎస్టేట్ కు సంబంధించి ఆ రియల్ ఎస్టేట్ రంగంలో కూడా పెట్టుబడులు పెట్టారు. బినామీ పేరుతో కూడా మరికొన్ని ఆస్తులు కూడా పెట్టే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఏసీబీ మరింత ముందుకు వెళ్లి తమ విచారణ అయితే వేగవంతం చేసింది. ప్రస్తుతం అయితే ఆయనపై కూడా విచారణ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అంటే ప్రభుత్వానికి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఆయా ప్రభుత్వ శాఖల తీరుతెన్నులు పరిశీలించి చూసినట్లయితే ఇప్పటికీ చాలా చోట్ల వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగులు ఏసీబీకి పట్టుబడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తాం. ఏకంగా ఈసారి ఇరిగేషన్ పై ప్రత్యేకంగా ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఏసీబీ ఎట్టకేలకు దృష్టి సారించింది. ఆ దృష్టి సారించినటువంటి భాగంలో భాగంగా ఏసీబీ తన దాడులు నిర్వహించినటువంటి పరిస్థితి. ఏసీబీలో దాదాపు ఇంజనీర్లు మాత్రమే పట్టుబడినటువంటి నేపథ్యంలో వారి అక్రమాస్తులకు సంబంధించి పూర్తి స్థాయి విచారణ ఏసీబీ చేపడుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికైతే 100 కోట్ల రూపాయలు వెనకేసుకున్నటువంటి ఆరోపణల నేపథ్యంలో అక్రమాస్తులు కలిగి ఉన్నారనే ఆరోపణలతో పాటు మరోవైపు మరికొన్ని చోట్ల మరికొంతమంది ఇంజనీరింగ్ ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు రెడీ హ్యాండెడ్ గా లంచం తీసుకుంటే పట్టుబడినటువంటి పరిణామ క్రమంలో నిజంగా ఇరిగేషన్ శాఖలో ఇంత అవినీతి జరుగుతుందా, ఇంత అవినీతి పనులు ఉన్నటువంటి విషయానికి సంబంధించి ఏసీబీ ఇప్పటికే బహిర్గతం చేసినటువంటి నేపథ్యంలో సభ్య సమాజానికి సంబంధించి నిజంగా ఇరిగేషన్ శాఖలో ఇంత అవినీతి పనులు ఉన్నారా, ఇంత అవినీతి తిమింగళాలు ఉన్నాయనేటటువంటి ఒక వాదోపవాదాలు ప్రతి చర్యలు అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా నూనె శ్రీధర్తో పాటు బుక్యా హరిరామ్, అదే సందర్భంలో నికేష్, ఈ ముగ్గురు ఇరిగేషన్ శాఖకు సంబంధించినటువంటి ఇంజనీర్లు పూర్తి స్థాయిలో ఏసీబీకి పట్టుబడడం, అదే సందర్భంలో వారిపై విచారణ వేగవంతం కావడం, 100 కోట్ల రూపాయల ఆస్తులు కలిగి ఉన్నారనేటటువంటి నిజాలు బయటకు వెళ్ళగలిగినటువంటి ఏసీబీ పట్ల పలువురు అయితే ఆశ వ్యక్తం చేసే ప్రయత్నం చేస్తున్నారు. అవినీతి తిమ్మంగళాలకు సంబంధించి కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాల్సినటువంటి ఆ ప్రభుత్వం కూడా కొంత వెనుకంగా వేసినటువంటి పరిస్థితి. అయితే ఈ ఏసీబీ మాత్రం తన రిపోర్ట్ మాత్రం ప్రభుత్వానికి అందజేసే ప్రయత్నం చేస్తుంది. ఇంత స్థాయి అధికారులకు ఏముందిలే దొరుకుతాం, మళ్ళీ ఒక 6 నెలలు, ఒక 7 ఏడాది పాటు సస్పెన్షన్ గురైతే తదుపరి కార్యాచరణలో బాగా మళ్ళీ డ్యూటీకి వస్తామని కూడా వారంతా లైట్ గా తీసుకున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడున్నటువంటి ఈ పరిస్థితులలో ఏసీబీ రైట్స్ కావడం, అదే సందర్భంలో రెడీ గా పట్టుబడడం,
మరోవైపు అక్రమాస్తులు కలిగి ఉన్నటువంటి పలు ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో ఆయా శాఖల అధికారులు లైట్ గా తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వాళ్ళు ఆ ఏడాదితో పాటు మరో 6 నెలలతో పాటు సస్పెన్షన్ వేటు పడుతుంది. అదే సందర్భంలో మరికొన్ని రోజులలో మళ్ళీ కొన్ని నెలల తర్వాత వాళ్ళు డ్యూటీ ఎక్కుతారు కాబట్టి ఆ డ్యూటీకి జాయిన్ అయ్యేటువంటి క్రమంలో ఏముందిలే అని చెప్పేసి లైట్ గా తీసుకున్న ఆరోపణలు వెలువెత్తున్నాయి. ఇదే సందర్భంలో ప్రభుత్వం మాత్రం ఈ అంశానికి సంబంధించి అవినీతి పనులు ఆట కట్టించేందుకు కావచ్చు, ఇలాంటి లంచగొంజుల ఆట కట్టించాలంటే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో పలు డిమాండ్ చేస్తున్నారు. లంచం ఇచ్చుకునేటటువంటి క్రమంలో ఎంతో మంది బాధితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఆ బాధితులు ప్రస్తుతం అయితే కొంతమంది నోరు మెదపడం లేదు. ఈ క్రమంలో ఇలాంటి లంచగొంజ ఆఫీసర్లు ఇతర శాఖలలో మరింత మంది ఉన్నారనేటటువంటి విషయానికి సంబంధించి ఏసీబీ అయితే ఆరాధిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తానికి ఇరిగేషన్ శాఖలో జూనియర్ శ్రీధర్తో పాటు బుక్కి హరిరామ్, నికేష్ ముగ్గురు ఇంజనీర్లు ఏకకాలంలో పట్టుబడినటువంటి నేపథ్యంలో 100 కోట్ల రూపాయలు ఆస్తులు ఏసీబీ గుర్తించినటువంటి నేపథ్యంలో ఒక్కసారిగా ఏసీబీ కూడా అవాక్కైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గగన్ పహాడ్ వద్ద ఒకే ద్విచక్ర వాహనంపై 8 మంది యువకులు ప్రమాదకర రీతిలో ప్రయాణిస్తూ స్టంట్స్ చేస్తున్న ఘటన సంచలనం రేపింది. ఈ దృశ్యాన్ని గమనించిన కొందరు వాహనదారులు వీడియో తీసి సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్లో పోస్ట్ చేసి శంషాబాద్ డీసీపీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై వెంటనే స్పందించిన రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రాజేందర్ గౌడ్ ఈ 8 మంది యువకులను అదుపులోకి తీసుకుని శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులకు అప్పగించారు. శంషాబాద్ ఎయిర్పోర్టు పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ యువకుల్లో కొంతమంది మైనర్లున్నట్లు రాజేంద్రనగర్ ట్రాఫిక్ సిఐ రాజేందర్ గౌడ్ పేర్కొన్నారు. ఈరోజు సిపి ఆఫీస్ యొక్క సోషల్ మీడియా సెల్ నుంచి మాకు ఒక ఫిర్యాదు అందినది. దాని యొక్క సారాంశం ఏమంటే ఎక్స్ వేదికగా వారికి వచ్చిన ఫిర్యాదు మేరకు మాకు అందజేయడం జరిగింది. ఆ ఫిర్యాదును మేము పరిశీలించినప్పుడు తప్ప ఒక వీడియోలో ఒక 2 వీలర్ పైన 8 మంది వ్యక్తులు అతి ప్రమాదకరంగా వేగంగా మరియు ఇతరులకు హాని కలిగించే విధంగా వాహనాన్ని నడిపిస్తున్నారు. మరియు నేషనల్ హైవే రోడ్డు పైన అతి ప్రమాదకరంగా నడిపిస్తున్నట్టుగా గమనించడం జరిగింది. దాని ఆధారంగా మేము బండిని ట్రేస్ చేయడానికి ఒక స్పెషల్ టీమ్ను ఫామ్ చేసి బండిని మరియు ఆ బండిపై ఉన్నటువంటి 8 మంది వ్యక్తులను అదుపులోకి తీసుకోవడం జరిగింది. వారిని విచారించగా రీల్స్ చేయడం కోసమని గగన్పాడ్ నుంచి సాతంరాయ్ వరకు వాళ్ళు 8 మంది బైక్ పైన బాధ్యతారాహిత్యంగా వెళ్ళినట్టుగా మేము అబ్జర్వ్ చేయడం జరిగింది. దాని గురించి ఆ 8 మంది వ్యక్తులపైన తగిన చర్య తీసుకోవడానికి ఆర్జీఐ పోలీస్ స్టేషన్కి అప్పచెప్పడం జరిగింది. ఇవి ఇప్పటి వరకు అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్ తెలుగుడి సత్తా.